అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ టీయర్స్ ఇన్ హెవెన్. రచన కె పూజిత గారు. మరి కథలోకి వెళ్దామా? మానస 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 ఆ పిలుపు ఇల్లంతా ప్రతిధ్వనించింది. మళ్ళీ మళ్ళీ అదే పిలుపు. ఆ పిలుపుకి ఇంట్లో ప్రతి వస్తువు గడగడలాడినా కించిత్తు కూడా కదలకుండా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటోంది అతని భార్యామణి మాత్రమే. అతనిలో అంత కోపానికి కారణం బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద కనిపించిన ఆ వస్తువు. దానిని చేతుల్లోకి తీసుకున్నాడు. కోపోద్రేకంలో అది అతని పిడికిలిలో బిగుసుకుపోసాగింది. ఈసారి అతని శక్తిని అంతా ఉపయోగించి మానస అని అరిచాడు. అప్పుడు కూడా ఆమెలో చలనం లేదు. ఆమె హాల్లో సోఫాలో కూర్చుని కుడి పాదాన్ని లయబద్ధంగా ఆడిస్తూ మైకేల్ జాక్సన్ పాటలను పరవశంగా వింటోంది. పట్టరాని ఆవేశంతో గిర్రున వెనక్కి తిరిగాడు. అతను దగ్గరికి రావటం చూసి వెనక్కి తిరిగింది మల్లిక. మల్లిక మానసకు నమ్మిన బంటు, ఆ ఇంటి పనిపిల్ల. మల్లిక, మీ అమ్మగారు ఎక్కడ? మరి సారు, అమ్మగారు ఇంద హాల్లో కూర్చొని పాటలు వింటున్నారు, చేతులు నులుముకుంటూ చెప్పింది. ఇది ఎక్కడిది? ఎవరు తెచ్చారు? చేతుల వస్తువును చూపిస్తూ గట్టిగా అన్నాడు. అమ్మగారిదండి, ఆవిడే తెచ్చుకున్నారండి, నెమ్మదిగా చెప్పింది. అతను వెళ్ళాక మల్లిక కిస్సుక్కున నవ్వింది. జరగబోయే యుద్ధకాండం తలుచుకుంటూ. వాళ్ళ మధ్య తగవులు ఆ పిల్లకు పెద్ద వినోదం. ఆవేశంగా వచ్చిన మురళి రాకను మానస గమనించిందో లేదో కిమ్మనకుండా పాటలో లీనమైపోయింది. కాలి వేళ్లకు దిద్దిన స్కిన్ కలర్ నెయిల్ పాలిష్ ముద్దుగొలిపేలా ఉంది. మానస ఇక అంతకన్నా పెద్దగా అరవలేనట్టుగా బిగ్గరగారిచ్చాడు. అప్పటికీ ఏమాత్రం చలించకుండా కనురెప్పల్ని కొద్దిగా తెరిచి విసుగ్గా చూసింది. ఆ చూపులో నిర్లక్ష్యత తొణికిసలాడుతోంది. అతను పట్టరాని ఆవేశంతో ఊగిపోతూ ఏమిటది తన చేతిలోని వస్తువు చూపిస్తూ అడిగాడు. తెలిసి కూడా ఎందుకలా గావు కేకలు పెడుతున్నారు అంది మెల్లగా. డామిట్, హౌ డేర్ యు ఆర్! ఆమె మీదకు వంగాడు. ఆమె ఏమాత్రం తొణక్కుండా చిలిపిగా నవ్వింది. ముత్యాలు అమర్చినట్టున్న ఆమె పంటి పంక్తి గులాబీ రంగు పెదాల మధ్య మెరుస్తోంది. ఎత్తైన ఎద వంపుగా తిరిగింది, మత్తుగా కవ్విస్తోంది. ఈడియట్, యు గెటప్! ఆమె రెక్కపట్టి లేపాడు. ఆ విసురుకి బయట జారింది. ఆమె నిట్టూర్చి అందమైన ఎదలోని వంపుల్ని ఇంకా చూపాలన్నట్టుగా ఒళ్ళు విరుచుకుంది. ఆమె ముఖం జాబిల్లిలా, కళ్ళు కలువల్లా ఉంటాయి. మామూలుగా ఉంటే ఆమె అందానికి ముగ్ధుడై ఏమైనా చేసేవాడేమో కానీ ఆ సమయంలో అతను కోపోద్రిక్తుడై ఆమె చేసే ప్రతి పనిని ప్రతిఘటిస్తున్నాడు. మత్తుగా తూలిపోతున్న ఆమెను అతని రెండు చేతుల్లోనూ కుదుపుతూ, మానస, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మై డియర్ డార్లింగ్, డోంట్ టాస్క్ లైక్ దాట్ అందామె ఏదో రహస్యం చెప్తున్నట్టు. ప్లీజ్, నువ్వు ఇలా చేయటానికి వీల్లేదు మానస. అది నా వల్ల కాదు. ఆమె చెంప చెళ్ళుమంది. పాలు కారే బంగారు వన్నె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. అతడు తన ప్రవర్తనకు సిగ్గుపడి కొంచెం నీళ్లు ఆమె మొహాన జల్లాడు. ఆమె కొద్దిసేపటికి తెప్పరిల్లింది. ఆమె నాజూకైన శరీరం సుందర శిల్పంలా ఉంది. వంగి ప్రేమతో ఆమె మెడవంపులో తన మొహాన్ని దాచుకున్నాడు. అతనికి బాధగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేసి ఆలోచించసాగాడు. అతనికి సొల్యూషన్ లభించటం లేదు. మానస డ్రగ్ ఎడిక్ట్ అయింది, త్రాగుడుకు బానిస అయింది. మానస హాయిగా నిద్రపోతోంది. మామిడి పండు రంగు మైసూర్ సిల్క్ చీరలో ఆ పండు వెన్నెల్లో అద్భుతంగా ఉంది. అందాలోలికే భార్యను చూసి దీర్ఘంగా నిట్టూర్చి గడియారం వైపు చూశాడు. 8:30 అయింది. డాక్టర్ జయంతి రాలేదు. బహుశా ఏదైనా ఎమర్జెన్సీ కేసుకి అటెండ్ అయ్యిందేమో అనుకుంటూ బయటికి నడిచాడు. అతను వెళ్ళిన 5 నిమిషాలకే డాక్టర్ ఇంటికొచ్చింది. ఇక మొహం మీద పడుతున్న సూర్యుని లేత వేడికి మెల్లగా కళ్ళు తెరిచాడు మురళి. మానస వైపు చూశాడు. ఆమె ఇంకా లేవలేదు. మోకాళ్ళు ముడుచుకుని పడుకుంది. అలా ముడుచుకున్న ఆమె శరీర సొంపు ఏ చిత్రకారుడో గీసిన సుందర చిత్రంలా ఉంది. అతడు ఆమెనే చూస్తూ, ప్రేమకు స్వార్థం ఉందా? ప్రేమ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అని అతడు అనుకుంటూ ఉండగా తెల్లవారింది. లే మానస! భర్త మధుర స్వరం విని కళ్ళు తెరవాలని ప్రయత్నించింది. అంతలో భూతం అడ్డుపడ్డట్టుగా ముభావంగా ఉండిపోయింది. ఆమెను లేపి కూర్చోబెట్టాడు మురళి.
నీరసంగా వెనక్కి వాలిపోయింది. అతనికి చాలా అసహనంగా ఉంది. భార్య మీద పట్టరాని ఆవేశం కలుగుతోంది. అలాగని అమితమైన జాలి కూడా కలుగుతోంది. ఏం చేయాలో బాధపడక జాలిగా ఆమెను చూశాడు. డార్లింగ్, ఐ వాంట్ సంథింగ్. కళ్ళు తెరవకుండా గోముగా గారంగా అంది. చెప్పు మానస, నీకేం కావాలన్నా చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాను. బాటిల్ కావాలి, మందు కావాలి. వాట్? అత్యాశ్చర్యంగా అన్నాడు. యా డార్లింగ్, ఐ వాంట్ దట్. హౌ డేర్ యూ డెవిల్? కోపంతో ఊగిపోతూ ప్రశ్నించాడు. మీరెంత గీ పెట్టర్చినా నేను తాగే తీరతాను. విసురుగా అతన్ని ప్రక్కకి తోసేసి బాటిల్ అందుకుంది. ప్లీజ్ మానస, నా కోసం కాకపోయినా నీ కోసం కాకపోయినా మన పరువు ప్రతిష్టల కోసం నువ్వు ఈ అలవాటు మానుకోలేవా అంటున్న అతని కంఠం గద్గదమైంది. ఆమె తృణీకారంగా అతన్ని చూసి బాటిల్ ఎత్తింది. ఇక అరగంట తర్వాత మత్తుగా మేలి ముసుగు కప్పుకున్న మానసను చూస్తున్న అతని హృదయంలో అసమర్థత అనే భావం చోటు చేసుకుని కిన్నుడుగా మారిపోయాడు. వసంత శోభలో వెళ్ళి విరిసే విషకాంతలా కనిపించింది మానస. అనూహ్యమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి మనశ్శాంతి కోసం రేడియో ఆన్ చేశాడు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పాట వినిపిస్తోంది. ఆ పాట వింటుంటే అతనికి గతం కళ్ళ ముందు కదిలింది. తీపి సోయేగాలు నింపుకున్న జీవితాలు ఎలాంటి చరమదశకు చేరుకున్నాయో. అంతలో ఫోన్ రింగ్ అయింది. హలో, మురళి హియర్. నిన్న నేను వచ్చేసరికి మీరు లేరు. మానస నిద్రపోతోంది. ఇంకా ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చేసాను. సారీ మేడం, ఈరోజు వీలైతే ఒకసారి రండి. అసలు మానసకేమైంది? ఏమని చెప్పను మేడం, ఎప్పుడు డల్గా ఉంటుంది, ఎవరి మాట వినదు. మీరు మా ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్. అందుకే ఒకసారి మీరు వస్తే బాగుంటుంది. ఇది నా రిక్వెస్ట్. మీరేం వర్రీ అవ్వకండి, ఈరోజు తప్పకుండా నేను వస్తాను. మురళి ఫోన్ క్రెడిల్ చేసి మౌనంగా ఉండిపోయాడు. డియర్, ఎవరితో మాట్లాడుతున్నారు? తన అరచేతి వైపు చూసుకుంటూ అంది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమె వంక చూశాడు. ఎందుకంత కోపం యార్? ఇదిగో నువ్వు తీసుకో, అమృతంలా ఉంటుంది. గుప్పెటను తెరిచి చూపించింది. అరచేతిలో బ్రౌన్ షుగర్. అతని దవడ ఎముక బిగుసుకుంది. విసురుగా ఆమె చేతిని కొట్టాడు. బ్రౌన్ షుగర్ చెల్లా చెదిరై కింద పడిపోయింది. యూ అంటూ భర్త షర్టు పట్టి లాగింది. అంతలో మల్లిక అక్కడికి రావడంతో అతన్ని అలాగే వదిలి విసురుగా వెళ్ళిపోయింది. ఇక ఫుల్ మేకప్లో మేడ దిగింది మానస. ఎక్కడికి వెళ్తున్నావు? బర్త్డే పార్టీకి 1 గంటలో వచ్చేస్తాను. ప్లీజ్ మానస, నువ్వు వెళ్ళొద్దు. డాక్టర్ జయంతి వస్తానన్నారు. ఎందుకు? నిన్ను చూడటానికి. నన్ను చూడటం ఎందుకు? నేను వెళ్ళాలి అంది. ఆమెలోని పరిమళం ఒక్కసారి గుప్పును అతని నాసికా పుటాలను తాకింది. జస్ట్ 1 అవర్లో వస్తాను. తన హై హీల్స్ని ఆడించుకుంటూ వెళ్ళిపోతున్న ఆమెను ఆపలేకపోయాడు. అతని అహం దెబ్బతింది. సోఫాలో వెనక్కి తలవాల్చి భారంగా కళ్ళు మూసుకున్నాడు. ఇక చెప్పినట్టే గంటలో వచ్చేసింది మానస. అంతవరకు వెయిట్ చేసి వెళ్ళబోతున్న డాక్టర్ మానసను పరీక్షించి ఆమె తల్లి కాబోతున్నట్టు చెప్పింది. మురళికి సంతోషం కలిగిన భార్య ప్రవర్తన వల్ల దిగులు ఎక్కువ అవసాగింది. ఆ రాత్రి అతడు మానసను దగ్గరికి తీసుకుని అనునయంగా చెప్పాడు. మానస, నువ్వు తల్లివి కాబోతున్నావు. మన ప్రతిష్ట కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇది నా ఆజ్ఞ. అతడి స్వరం దృఢంగా ఉంది. సారీ డియర్, ప్రాణాలైనా విడిస్తాను కానీ నా అలవాటు మానలేను. ముద్దు మురిపాలు మూటగడుతున్నట్టుగా మునివేళ్లు నలుముకుంటూ చెప్పింది. అతడి మొహం ఎర్రబారింది. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మానస, డిన్నర్ చేద్దాం పద అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. సారీ, నాకు ఆకలి లేదు అని అతన్ని విడిపించుకుంటూ డ్రగ్ గబగబా నోట్లో వేసుకుంది. అతను తలపట్టు కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమె మంచం మీద మత్తుగా వాలిపోయింది. అతనికి ఒకప్పటి మానస గుర్తుకు రాసాగింది. ఆనాటికి ఈనాటికి ఎంత తేడా! మునుపటి మానసను తిరిగి చూడగలడా? ఆనాటి మంజుల వాణిగా మానస మళ్ళీ మారగలదా? అతనికి తన కాలేజీ రోజులు, మానసతో పరిచయం, తమ పెళ్ళి అన్నీ గుర్తుకు రాసాగాయి. ఇక సన్నటి చినుకులు పడుతూ వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నీలాకాశంలో తెల్లటి మేఘాలు బారులు కట్టి ఊగిపోతున్నాయి.
సైకిల్ మీద వెళ్తున్న మురళి అత్యంత ఆనందభరితంగా ఉన్నాడు. రోడ్డంతా ఖాళీగా ఉంది. కొత్తగా చేరబోయే కాలేజీని గురించి ఊహించుకుంటూ వెనక వస్తున్న కారు హారన్ కూడా వినలేదు. అంతలో వెనకగా వస్తున్న కారు స్పీడ్కి బురద నీళ్లు తుళ్ళి అతని మీద పడ్డాయి. బట్టల నిండా బురద మరకలే. అతడు కసితీరా తిట్టుకుంటూ రోడ్డు పక్క బోరింగ్ దగ్గర బట్టలు బురదని కడుక్కున్నాడు. మట్టిపోయిన మరకలు అలాగే ఉన్నాయి. అతడు గాఢంగా నిట్టూర్చి 10 నిమిషాల్లో కాలేజీ ఆవరణలో అడుగుపెట్టాడు. అంతా క్లాసులో ఉన్నారు. ఇంతలో ఒక అమ్మాయి అటుగా వస్తూ కనిపించింది. అతను ఆమెను సమీపించి, ఎక్స్క్యూజ్ మీ, నేను ఎంఏ క్లాస్ రూమ్కి వెళ్ళాలి, కొంచెం దారి చూపిస్తారా? ఎంఏ? ఏ ఎంఏ అంది అతడు వాలకం చూసి గుర్తుపట్టి. ఎంఏ మ్యాథ్స్ మెల్లగా చెప్పాడు. మానసకు అతన్ని ఏడిపించాలనిపించింది. యువర్ గుడ్ నేమ్ అనాలోచితంగా అంది. మురళి. మురళి, ఇప్పుడు మీ క్లాస్ చూపించాలి కదూ? సరే, ఆ సైకిల్ స్టాండ్లో ఉంచుతారా, ఎత్తి గోడవతల పడేస్తారా? అతని కళ్ళు బాధతో కుంచుకుపోయాయి అది గమనించి. అదిగో ఆ స్టాండ్లో పెట్టండి అంది. అతడు పెట్టొచ్చాడు. రేపటి నుంచి సైకిల్ మీద రాకండి, మీ మేల్కోరి చెప్తున్నాను అంది అభ్యర్థనగా. ఆ అభ్యర్థన ఎందుకో అతనికి అర్థం కాలేదు. అయినా ఓకే, రేపటి నుంచి సైకిల్ మీద రాను అని చెప్పాడు. నడుస్తున్న ఆమె టక్కున ఆగి అతని వైపు చూసి హుషారుగా తల పంకించి థ్యాంక్ యూ అంది. మీరు ఆ బురద నీళ్ల పుణ్యాన ఆలస్యంగా వచ్చారు, కానీ లేకపోతే ఈ పాటికి ఇక్కడ వాళ్ళంతా మీకు బాగా ర్యాగింగ్ చేసేవారు. అయితే ఆ బురద జల్లిన వారికి థ్యాంక్స్. అతను తననే అంటున్నాడేమో అనిపించి ఉలిక్కిపడింది. అతడు ఆమెను అనుసరించి క్లాస్కు వెళ్ళి కూర్చున్నాడు. అంతా అతని వైపు వింతగా చూశారు. అంతలో ప్రొఫెసర్ వచ్చి లెసన్ స్టార్ట్ చేశాడు. మురళి సర్దుకుని కూర్చుని శ్రద్ధగా వినసాగాడు. ఇదేమిటి ఈ లెసన్ చెప్తున్నాడు, ఫస్ట్ టైం కదా, అంతేనేమో అని తనకు తానే సమాధానపరుచుకున్నాడు. ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ అతడే సమాధానం చెప్పసాగాడు. అందరూ అతని వైపు మెచ్చుకోలుగా చూశారు. ఇక మానస పడి పడి నవ్వింది. బెల్ రింగ్ అయింది. ప్రొఫెసర్ వెళ్ళిపోయాడు. డియర్ ఫ్రెండ్స్, ఇతను మురళి ఇప్పుడు మన కోసం ఒక హిందీ పాట పాడతాడు. మురళికి పట్టరాని ఆవేశం వచ్చింది. పాట పాడాలి. అందరూ గట్టిగా అరవసాగారు. గత్యంతరం లేక మురళి డయాస్ మీదకి వెళ్ళి గొంతు సవరించుకుంటూ ఆరంభించాడు. క్షణాల్లో క్లాస్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. మానస అబ్బురంగా అతన్ని చూసింది. అతడు అంత అద్భుతంగా పాడతాడనుకోలేదు. పాట పూర్తయింది. ఖాళీ పీరియడ్ అయిపోయింది. ప్రొఫెసర్ వచ్చారు. స్టూడెంట్స్ అంతా సంతోషంగా కనిపించడం చూసి, హలో స్టూడెంట్స్, ఏమైంది ఇంత ఆనందంగా కనిపిస్తున్నారు? సార్, ఈరోజు మురళి అని ఈ కొత్త అబ్బాయి హిందీ పాట బాగా పాడి వినిపించాడు చెప్పారు అంత ముక్త కంఠంతో. వెరీ గుడ్ మురళి, ఎక్కడ చదువుకున్నావు? బిఏ మా ఊరిలోనే చదివి ఎంఏ చేయడానికి ఇక్కడికి వచ్చాను సార్. వాట్? ఆశ్చర్యపోయాడు ప్రొఫెసర్. అవును సార్, నేను బిఏ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. అంతా ఆశ్చర్యంగా చూశారు. బిఏ క్లాస్లో కూర్చుని బిఏ డిస్టింక్షన్లో పాస్ అయ్యానంటావేంటి, పిచ్చి పట్టిందా? అర్థం కాని మురళి అయోమయంగా చూశాడు. అందరూ పక్కన నవ్వారు. ఆ బురద మరకలేంటి, నిన్నెవరో ర్యాగింగ్ చేశారు, ఎవరు చెప్పు అడిగాడు సీరియస్గా. మానస కుంచుకుపోయింది. అతను ఏదో చెప్పబోయాడు. ఆమె మొహం వెలవెలబోయింది. సార్, నన్నెవరూ ర్యాగింగ్ చేయలేదు. వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది. నేనే పొరపాటున ఈ క్లాస్కి వచ్చాను. సారీ సార్ నార్మల్గా చెప్పాడు. మానస ఊహించని పరిస్థితి. సరే, వెళ్ళి ఎంఏ క్లాస్లో కూర్చో. థ్యాంక్స్ సార్. తన బుక్స్ని తీసుకుని మానస దగ్గరికి వచ్చి, చిరునవ్వుల జడివానలు కురిసే మీ నగుమోములో చింతాకాంతులు నేను చూడలేను, అందుకే మీ పేరు చెప్పలేదు, నన్ను అసమర్థుడిగా భావించకండి అనేసి వెళ్ళిపోయాడు. ఇక మర్నాడు సైకిల్ వదిలేసి బస్సులో వచ్చాడు మురళి. థ్యాంక్స్ మురళి గారు అంది మానస. ఎందుకు, సైకిల్ వదిలేసినందుక? నో, నిన్న లెక్చరర్కి పట్టివ్వనందుకు. ఓ అదే. అందంగా ఉన్న మీ మొహాన్ని చూశాక ఏడిపించాలనిపించలేదు అంతే అన్నాడు నవ్వుతూ. ఆమె నవ్వింది మనోహరంగా. రేపటి నుంచి నేను ఒక బ్యాగ్ తెచ్చుకుంటాను. ఎందుకు? మీరు నవ్వితే ముత్యాలు రాలిపోతున్నాయి, వాటిని ఏరి పోగు చేసుకునేందుకు. భలే మాట్లాడతారే. ఎంత మాట్లాడినా మొదట మీ చేతిలో ఓడిపోయాగా. సారీ చెప్పానుగా. సరే రండి వెళ్దాం. ఎక్కడికి? నిన్నటిలాగా మళ్ళీ ఏ క్లాసులో కూర్చోబెట్టాలనుకుంటున్నారు? కాదు అంది నవ్వుతూ. కాసేపు తర్వాత ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక కాలేజీ బస్ స్టాప్ స్టూడెంట్స్తో రద్దీగా ఉంది. బస్సు వచ్చింది. అందరూ బిలబిలమంటూ ఎక్కేశారు. వారిలో మహేష్ కూడా ఉన్నాడు.
కొద్ది దూరం వెళ్ళాక బస్సు ఆగిపోయింది. టికెట్ చెకింగ్ జరుగుతోంది. పాసులు ఇంట్లో మర్చిపోయిన వాళ్ళు, టిక్కెట్లు తీసుకొని వాళ్ళు అంతా భయంగా చూస్తున్నారు. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఉన్నట్టుండి మహేష్ బస్సు దిగి కొంచెం దూరం పరిగెత్తాడు. అరే, ఆ అబ్బాయి పారిపోతున్నాడు, ఆపండి, పట్టుకోండి పట్టుకోండి అంటూ చెకింగ్ వాళ్ళు మురళి వెనక పరిగెత్తారు. మురళి దొరికిపోయాడు. ఏమిటి, ఎందుకు దిగావు? వారిలో ఒక అతను అడిగాడు. దిగాలనుకున్నాను, దిగాను అనేసి మురళి బస్సు వంక చూశాడు. ఏయ్, అటెందుకు చూస్తున్నావు? నేనేడు చూస్తే ఏం సార్, మీకేం కావాలో చెప్పండి. నీ టిక్కెట్ ఏది? జేబులో చేయి పెట్టి పాస్ తీశాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరెందుకు దిగి పారిపోతున్నావు? అందుకు అన్నాడు బస్సు వైపు చూస్తూ. బస్సు నుంచి అందరూ దిగిపోతున్నారు, పారిపోతున్నారు. అంతే, మురళిని వదిలి బస్సు వద్దకు పరిగెత్తారు. బస్సు అంతా ఖాళీ అయిపోయింది. టిక్కెట్లు తీసుకున్నవారు తప్ప ఉసూరుమంటూ అటు చూశారు. మురళి కూడా మాయమైపోయాడు. ఈడియట్స్, మనల్ని ఫూల్స్ చేసి పారిపోయారు. గొణుక్కుంటూ వెళ్ళారు చెకింగ్ వాళ్ళు. ఫ్రెండ్స్, మిమ్మల్ని కాపాడాలని, లేకుంటే మీకు మన కాలేజీకి చెడ్డ పేరని ఇలా చేశాను. ఇక మీదట మీరు అలా చేయకండి. చదువుకుని మనమే అలా బిహేవ్ చేస్తే ఏం బాగుంటుంది? అందరూ కలిసి మురళిని పైకెత్తారు. అదే సమయంలో మానస కారులో వెళ్తూ ఆగింది. జరిగింది విని మురళి వైపు చూసి, యు ఆర్ జీనియస్ అంది. అంత అందమైన అమ్మాయి నిన్ను జీనియస్ అంది. ఎంత అదృష్ట జాతకుడురా అని అరిచారంతా. రండి, డ్రాప్ చేస్తాను. నో, మీరు వెళ్ళండి. అతని కారులో వెళ్ళేందుకు రారు. అతన్ని కారులో కూర్చోబెట్టే బాధ్యత మీదే అంది చిన్నగా నవ్వి. మహేష్ వద్దంటున్న కారు ఫ్రంట్ డోర్ తెరిచి లోపలికి తోసి డోర్ మూసేశారు. అతను దిగబోయే అంతలో కారు స్పీడ్ అందుకుంది. మీరు ఇలా చేయటం బాగాలేదు నిష్ఠూరంగా అన్నాడు. పర్వాలేదు, చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? అల్లరి ఆప్యాయంగా అడిగింది. ఎక్కడికి వద్దు, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి మొండిగా చెప్పాడు. సరే, ఇంటికే తీసుకెళ్తాను, అడ్రస్ చెప్పండి. వద్దు, ఇక్కడే ఆపేయండి, కొద్ది దూరమే, నడిచి వెళ్ళిపోతాను. మీరు ఎలాగూ కారులోనే ఉన్నారు కాబట్టి ఇంటి వద్ద డ్రాప్ చేయడమే శ్రేయస్కరం. నేను అడ్రస్ చెప్పను. అతని స్వరంలో విసుగు. నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకుంటాను అని ఆమె. మా అమ్మ నాన్న లేరు, చిన్న వయసులోనే పోయారు. మరి ఎవరుంటారు ఇంటిలో? మా అక్కయ్య. సరే, ఆమె దగ్గరే తీసుకుంటాను. వింతగా ఆమె వైపు చూశాడు. అవును, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదంట. ఇంకేమనలేక అడ్రస్ చెప్పాడు. థ్యాంక్ యూ అంది సుమధుర భాషినిలాగా. మురళి మా ఇంటి విషయాలు ఎప్పుడూ నీకు చెప్పలేదు కదా. మేమిద్దరం ఆడపిల్లలం. ఈ మధ్యనే మా అక్కకు పెళ్ళయింది. మా బావకి ఎంత ఇచ్చిన తృప్తి లేదు. మా అక్క కూడా పక్షమే. నాకు అలాంటివి ఇష్టం ఉండదు. నేను మంచితనానికి ప్రాణం ఇస్తాను, చెడుని ద్వేషిస్తాను. తీవ్రంగా చెప్తున్న అమ్మాయినే చూస్తూ ఉండిపోయాడు మురళి. అంతలోనే ఒక పెంకుటింటి ముందు ఆగింది కారు. ఆ ఇంటి వరండాలో కుక్క పడుకునుంది. అది మురళిని చూస్తూనే తోక ఆడిస్తూ లేచి చూసి మొరిగింది మానసను చూసి. దాన్ని చూస్తేనే మానస భయంతో మురళి చేతిని గట్టిగా పట్టుకుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మురళి అక్క మాధవి ఆ దృశ్యాన్ని చూసి అలా నుంచుండిపోయింది. అది గమనించిన మానస మురళి చేతిని వదిలి ఆమెకు నమస్కరించింది. అక్క, ఈ అమ్మాయి మానస మా కాలేజీలోనే చదువుతోంది. ఒక అరగంట తర్వాత మానస వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు కాలేజీ డే. సంగీతంలో ఇద్దరూ ప్రావీణ్యం ఉన్నవారే కాబట్టి ఆ రోజు పోటీల్లో ప్రైజులన్నీ ఆ ఇద్దరు సొంతమయ్యాయి. దాన్ని ఒక మధుర స్మృతిగా ఉంచుకున్నారిద్దరు. ఇక అందరూ ఆనందాతిశయంతో క్లాప్స్ కొట్టారు. మానస తండ్రి మాత్రం రుసరుసలాడుతూ లేచి వెళ్ళిపోయాడు. దానికి కారణం మానస అక్క భర్త నాగేంద్ర. మామగారు, మీ రెండవ అల్లుడు నిరుపేద, చాలా బాగుంది. మామగారిని రెచ్చగొట్టి ఊరుకున్నాడు నాగేంద్ర. రాత్రి 9 గంటలకు ఇల్లు చేరిన మానస మీద విరుచుకుపడ్డాడు మానస తండ్రి. మానస ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా తన గదిలోకి వెళ్ళి విశ్రాంతిగా పడుకుంది. ఆమె తన ముంజేతులను గుండెలకు అదుముకుంటూ ఉంటే పరవశంగా నిద్రపోయింది. ఇక ఈరోజు భోజనంలోకి ఏం కూరలుండావు? భోజనం దగ్గర కూర్చుంటూ అడిగాడు మురళి అక్క భర్త. కూరగాయలు నిండుకున్నాయి, అందుకని గోంగూర పచ్చడి, మజ్జిగ పులుసు అంది గొణుక్కుంటూ. నీ తమ్ముడు ఫీజులకి పుస్తకాలకి డబ్బులు వస్తాయి కానీ కట్టుకున్నాడికి వండి పెట్టడానికి రావా? ఛీ అంటూ మజ్జిగ పులుసు ఆమె మొహం మీద కొట్టి విసురుగా వెళ్ళిపోయాడు. కళ్ళల్లో మంట, మనసులో దిగులు, దుఃఖంలో ఆమె అలా ఉండిపోయింది. ఇక డ్రైవింగ్ చేయగా వచ్చిన డబ్బులు, చెవిదుద్దులు అమ్మగా వచ్చిన డబ్బులు అంతా సమకూర్చి మురళి పరీక్ష ఫీజు కట్టింది అతని అక్క.
ఆ డబ్బు అందుకున్న మురళి కళ్ళు నీళ్లతో నిండాయి. పరీక్షలు అయ్యాక సెలవులు ఇచ్చారు. సెలవుల్లో 2-3 సార్లు మానస మురళి ఇంటికి వచ్చి వెళ్ళింది. ఆమెకు ఆ అక్క తమ్ముడు అనురాగం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సమయం దొరికితే మానసతో కబుర్లు చెప్పాలని ప్రయత్నిస్తాడు నాగేంద్ర. ఒకరోజు మానస మురళి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఎవరూ ఇంట్లో లేరు. ఇంటికి తాళం పెట్టి ఉండడం చూసి తిరిగి వచ్చేసింది. మళ్ళీ ఒకరోజు వెళ్ళింది. అప్పుడు తాళమే కనిపించింది. ఏమైంది అర్థం కాలేదు. నిరుత్సాహంగా తిరిగి వచ్చేసింది. ఇక కాలేజీకి రీఓపెనింగ్ అయింది. మానస మురళి కోసం వెతికి వెతికి చూసింది. అంతనూ రాలేదు. ఆమె మనసు నిలవలేదు. కాలేజీ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అదే తాళం ఆమెను వెక్కిరించింది. కుక్క బయటే ఉంది. ఇంట్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదనుకుంటూ ఎదుటి వాళ్ళని అడిగింది. వాళ్ళు విషయం చెప్పారు. ఆ విషయం విన్న ఆమె క్షణం స్తంభించిపోయింది. ఆమె మనసు భారమైంది. ఇంటికి వెళ్ళగా పెద్దగా అరుపులు వినిపించాయి. తండ్రికి బావకి మధ్య డబ్బు విషయమై మళ్ళీ గొడవ ఆరంభమైంది. మానస తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. ఇక ఆ మర్నాడు మానస అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. ఆమె మనసు కలుక్కుమంది. క్యాన్సర్ ఒక దీర్ఘ వ్యాధి. ఆ వ్యాధిగ్రస్తులు ప్రాణాలతో పోరాడుతూ ఉంటారు. మురళి కొరకు వెతుకుతూ వెళ్ళింది. దూరంగా మురళి కనిపించాడు. ఆమె శరీరం కంపించింది. ఎలా ఉన్నారు? నానెవరు లేని ఆ పేదలకు గొప్పింటి అమ్మాయి ఆదరణమైన పలకరింపు. అక్కయ్య, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. మానస, నువ్వా వచ్చావా అంది పొడి పొడిగా. నేను మీకు పరాయిదానిలా కనిపిస్తున్నానా? ఒక్క మాట కూడా చెప్పలేదు అంది నిష్ఠూరంగా. అది కాదమ్మా, నీకెందుకు శ్రమ అని అంటూ లేవబోయింది. మీరు లేవద్దు, పడుకోండి అని. సడన్గా ఎలా అయిందిలా అంది. సడన్గా కాదు, ఆమెకి ఎప్పటి నుంచో ఆరోగ్యం బాగాలేదు. నా చదువుకు ఆటంకం అని ఆ విషయాన్ని దాచుంచింది. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే విషయం తెలిసింది. రేడియో థెరపీ చేస్తున్నారు. ఇప్పుడు కొంత పర్వాలేదు. కొద్దిసేపు మాట్లాడి బయలుదేరింది మానస. ఇక మురళి అక్క డిశ్చార్జ్ అయ్యి వచ్చాక ఆమెకు పూర్తి విశ్రాంతి కలిగించాడు. మురళి భావ ప్రవర్తనలో మార్పు లేదు. భార్యకు సుస్థి చేసిందని జీతంలో కొంత మాత్రం ఇంటికి ఇస్తున్నాడు. ఉదయం పూట పేపర్ వేయటం, పాల ప్యాకెట్లు పంచడం, సాయంకాలం ట్యూషన్లు చెప్పటం, కాలేజీకి వెళ్ళటం, ఇది అతడి దినచర్య. మురళి అక్కని చూసే నెపంతో మానస తరచూ వాళ్ళింటికి వెళ్తూ ఉండేది. ఆ విధంగా వారి మధ్య స్నేహం అధికమైంది. ఎప్పుడైనా తీరిక దొరికితే బీచ్కి వెళ్ళే వాళ్ళిద్దరు. కాలేజీ దగ్గరలో ఉన్న అన్నా సమాధికి వెళ్ళి కబుర్లు చెప్పుకునేవారు. అన్నాదురై ఒక కవి. ఆయన ఫోటో, పెన్ను, చెప్పులు, మరికొన్ని వస్తువులు అక్కడ భద్రపరిచారు. మురళి అక్కడ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందలేకపోయినా కొంచెం లేచి తిరగగలిగే స్థితికి వచ్చింది. ఇలా 6 నెలలు గడిచాయి. ఆ తర్వాత ఫైనల్ పరీక్షలు అయ్యి సెలవులు మొదలెట్టాక సెలవుల్లో మానస మాధవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావటం నాగేంద్రన్ చూసి మామగారి చెవిన పడేశాడు ఆ వార్త. ఇక ఆ రోజు ఆదివారం మానస మురళి గోల్డెన్ బీచ్కి వెళ్ళారు. అంతా తిరిగారు. పూల మధ్య నిల్చున్న ఆమెను చూసి, ఈ క్షణంలో నువ్వు ఒక పువ్వులాగే ఉన్నావు అన్నాడు అతను. ఆ మాటలకు పసుపు పచ్చని చెక్కిళ్ళు పాల మేగడలో సింధూరం అద్దినట్టుగా విరిశాయి. ఆమె అధరాల్లో సింధూర రేఖలు విరబూశాయి. మురళి, ఆమె పిలుపు కొత్తగా వినిపించింది. నడుస్తున్న అతను ఆగి ఆమెకు సమీపంగా వచ్చాడు. ఆమె అరచేతులు వంక చూసి, ఇవి అరచేతులా, అరవిచ్చుకున్న పద్మాల? ఎంత అందమైన వ్రేళ్ళు! విచ్చుకొని మల్లెమొగ్గ మొనల్లా ఎంత బాడిగా ఉన్నాయి. స్త్రీని పరిశీలించి చూడాలే గాని అణువులోనూ అందాలు రాసులై రాణిస్తాయి. తనలో తను అనుకుంటూ ఆమె వంక పరిశీలనగా చూశాడు. విల్లులాగా వంగిన కనుబొమ్మల కింద విశాల నేత్రాలు నీటిలోని చేపల వలె అటు ఇటు కదులుతున్నాయి. అరవిరిసిన అధరాల్లోంచి ఒక చిరుహాస రేఖ వెల్లివిరిసి అతన్ని సమ్మోహనపరిచేదిగా ఉంది. గుప్పెడంత నడుము కింద అందమైన అవయవాలు అతి మనోహరంగా ఉన్నాయి. బంగారు కాడల్లాంటి పొడవైన చేతులు, గగన కుసుమాన్ని దివ్యదృష్టితో చూసినట్టుగా చలించిపోయింది అతని హృదయం. ఇన్ని రోజులు ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ ఆమె మనసుకు చేరువయ్యాడు. మానస, ఐ లవ్ యూ సో మచ్. అప్రయత్నంగా అతని పెదవులు ఉచ్చరించాయి. అది వినిన మానస మనస్సు మహోన్నతమైంది. కానీ వారిరువురు హద్దు మేరలేదు. కొద్దిసేపు తర్వాత
మురళిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది మానస. కొద్ది దూరం వెళ్ళగా కారు ట్రబుల్ ఇచ్చింది. ఆలస్యంగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి తండ్రి మండిపడ్డాడు. పక్కనే నాగేంద్ర నిల్చున్నాడు. తండ్రి మాటలకు ఆమె తొణకలేదు. డాడీ, చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం మీరు మాకు నేర్పలేదు. నిజం చెప్పి మీకు బీపీ ఎక్కువ చేయటం నాకు ఇష్టం లేదు. మీరు నిజాన్ని భరించగలను అంటే నేను నిజమే చెప్తాను. నేను మీ కూతుర్ని తప్పుదారి నడవడం తెలియదాన్ని అనుకో. కూతురు వాక్చాతుర్యానికి అతను ఆశ్చర్యపోయాడు. అతను ఏం మాట్లాడకపోవటం చూసి నాగేంద్ర, అంకుల్ మీరు అస్సలు క్షమించద్దు. ఆ బికారి వాళ్లతో స్నేహం మన అంతస్తుకే దెబ్బ. నాకు అతన్ని నా తోడలుడుగా ఊహించుకోవాలంటేనే కంపరం పుడుతోంది. మిస్టర్ నాగేంద్ర, ఇది నా సొంత విషయం, మీకు అనవసరం. మురళిని బికారి అంటే నేను సహించలేను. నోరు మూసుకొని మేం చూసిన అతన్ని మన అంతస్తుకు తగ్గట్టుగా పెళ్లి చేసుకో. ఎవరిని డాడీ చూసేది? వరకట్నం తీసుకునే దోపిడీదారున్నా? నెవ్వర్, ఇంపాసిబుల్. నేను చచ్చినా చేసుకోను అని నాగేంద్ర వైపు కొరకొర చూసి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. చూసారా అమర్, మానస ఆ బికార్ని చేసుకుంటే మేము ఇంకెప్పుడు ఈ గడప తొక్కం అని నాగేంద్ర బాబు కూడా వెళ్ళిపోయాడు. ఇక పెళ్లి వాళ్ళు వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. వారిని నాగేంద్ర తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు పాలిపోయి ఉన్నాడు. అతని కళ్ళల్లో జీవం లేదు. నాగేంద్ర ఆజ్ఞను అనుసరించి మానస అక్క ఆమెను తీసుకురావడానికి గదిలోకి వెళ్ళింది. ఆమె గది నుంచి పాటలు వినిపిస్తున్నాయి. నాగేంద్ర ఇచ్చిన తాళం తీసుకుని గది తెరిచింది. ఇక లోపల మానస లేదు. గదంతా వెతికింది. అటాచ్డ్ బాత్రూమ్ తెరిచి చూసింది. మానస ఎక్కడా లేదు. కొద్దిసేపట్లో అంతా అక్కడికి చేరుకున్నారు. మానస జాడలేదు. మానస ఎలా వెళ్ళగలిగిందో అంతు చిక్కలేదు. పెళ్ళికొడుకు తండ్రి నాగేంద్ర అని ఉద్వేగంగా పిలిచాడు. ఆ పిలుపుకు నాగేంద్ర గజగజలాడుతూ వెళ్ళాడు. ఆ ఆజానమాహుడు పైకి లేచి నాగేంద్రను కాలర పట్టుకున్నాడు. బడుద్దాయ్, ముందే మొత్తం పుచ్చుకున్నట్టు కాదురా. ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోకుండా పట్టి తెచ్చి పెళ్లి జరిపించాలి. లేకుంటే నీ చేత రక్తం గగ్గిస్తానని అతను ఒక్క ఊపుతో సోఫాలకు పెట్టి రండి చూద్దాం అని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని మాటలు ఎవరికి అర్థం కాల. నాగేంద్ర భార్యను తప్ప ఆమె ఏడుస్తున్న తల్లిదండ్రుల వంక జాలిగా చూసింది. గదంతా పరికించి చూసిన నాగేంద్ర మానస బాత్రూమ్ కిటికీ నుంచి వెళ్ళిపోయిందని గ్రహించాడు. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు తెలుసు అని ఉద్రేకంగా వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఇక ఎక్కడ దాచావు? కఠోరంగా ఉంది అతని స్వరం. అక్క నోట్లో మందు వేస్తున్న మురళి ఆ పిలుపు విని తలెత్తి చూశాడు. దాచిందేమిటి? గంభీరంగా అడిగాడు మురళి. నటించకు. నటించాల్సిన అవసరం నాకు లేదు. మరి మర్యాదగా మాతో పంపించు. అదే ఏమిటది? నాగేంద్రతో వచ్చిన మనుషులు ఇల్లంతా సోదా చేస్తూ సామానంతా విసిరేశారు. ఏమిటి దౌర్జన్యం? అసలు విషయం చెప్పరే? ఓహో, నీకు ఇంకా అర్థం కాలేదా అని మురళి అక్క వంక చూసి, చూడండి, ఒక ఆడపిల్ల కనిపించకపోతే ఎవరి మీద అనుమానం కలుగుతుంది? ఆమె ప్రేమించిన పురుషుడి మీద కాదా? పెళ్లి సెటిల్ చేసే సమయానికి ఇల్లు వదిలి బయటకు వచ్చిందంటే ఎక్కడికి వెళ్తుంది? ప్రియుడి దగ్గరికి కాదా అని మురళి వైపు తిరిగి, త్వరగా చెప్పేసి నీ కాళ్ళు చేతులు కాపాడుకో. హేళన, గర్వం నిండిన స్వరంతో చెప్పాడు నాగేంద్ర. వాట్? మానస కనిపించడం లేదా? అతను కంగారుగా బయటకు వెళ్ళబోతుంటే వచ్చిన వాళ్ళంతా అతన్ని చుట్టేసి కొట్టారు. మురళి కూడా నాగేంద్రను ఆవేశంతో గాయపరిచాడు. కొద్దిసేపటికి గొడవ సద్దుమణిగాక మురళి మానసను వెతకటానికి బయలుదేరాడు. ఇక మానస కోసం వెతికి చివరికి బీచ్కి చేరుకున్నాడు మురళి. 2 ఆకారాలు అతన్ని వెంబడిస్తున్నాయని గ్రహించాడు. వాళ్ళు నాగేంద్ర తాలూకా మనుషులని అతడికి అనిపించింది. తిరిగి కాళ్ళు నొప్పులు ఆపుకునేందుకు ఒక దగ్గర కూర్చున్నాడు. అదే ఏరియా. మానస తను తిరిగి కబుర్లు చెప్పుకుంది. ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఇసుకలో పిచ్చి గీతలు గీస్తూ మానసను గురించి ఆలోచించాడు. బాగా చీకటి పడింది. జనసంచారం పలచబడ్డారు. ఆకాశంలో చంద్రుడు మెల్లగా కదులుతూ తన వెన్నెల రేణువులను ఆహ్లాదకరంగా వెదజల్లుతున్నాడు. ఆ పాల వెన్నెల్లో ఒక స్త్రీ దూరంగా నడిచి వెళుతూ కనిపించింది. అంతా మానస మాదిరే. మెడ వరకు జుట్టు, హై హీల్స్. ఆమె తరచుగా కట్టే గులాబీ రంగు చీర ఆ పాల నురుగు వెన్నెల్లో అరవిచ్చుకున్న గులాబీ మొగ్గలా సాగిపోతోంది. మురళి దిగ్గున లేచాడు. మానస
పిలిచాడు. ఆ పిలుపు నలువైపులా వ్యాపించింది. ఆమె చెవులకు సోకినట్టు లేదు. అదే నడకలో సాగిపోతోంది. మురళి పరుగు ప్రారంభించాడు. కొద్ది దూరం వెళ్ళాక రొప్పుతూ ఆగిపోయాడు. అప్పుడు ఆమె వెనక్కి చూసింది. ఆమె మానస కాదు, అదంతా అతని భ్రమ. నిర్మానుష్యంగా రోడ్డు మీద నలువైపులా చూస్తూ నడక ప్రారంభించాడు మురళి. అతడికి విచారం అధికమైంది. ఇక ఫోన్ మోగింది. వెంటనే రిసీవ్ చేసుకున్నాడు నాగేంద్ర. దొరికిందా మీ మరదల పిల్ల? ఏమిటి మౌనం? అదే మీ మరదలు దొరకలేదా అని అడిగాను. లేదు తడబడ్డాడు. సరే కానీ మీ మరదల పిల్లని అప్పచెప్తావా లేక నా దగ్గర గుంజుకున్న మొత్తం తిరిగిస్తావో? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. లేదా నువ్వు మాకు మాట ఇచ్చిన నీ నాలుకను డబ్బు తీసుకున్న నీ చేతిని నరికేస్తాం, జాగ్రత్త అని లైన్ కట్ చేశాడు అవతల వ్యక్తి. నాగేంద్ర మొహం నిండా స్వేదం అలుముకుంది. శరీరం బాధతో భయంతో కంపించిపోయింది. అనీజీగా సోఫాలో కూర్చుని తల్లడిల్లిపోసాగాడు. ఏమిటండి, ఏమైపోయింది, ఇలా అయిపోతున్నారు అడిగింది అతని భార్య. ఏం లేదు అని ఆగిపోయాడు. పర్వాలేదు చెప్పండి అంది అమాయకంగా. ఐ వాంట్ మనీ ఇమీడియట్లీ. ఎందుకు? కావాలి, ఎలాగైనా నువ్వే సర్దాలి అని ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. ఎంత? 5 lakhs. ఆమె అదిరిపడింది. 2 క్షణాలు కన్నార్పకుండా భర్త వైపు చూసింది. ఏమిటి, నోట్లతో మేడమైనా కట్టదలిచారా ఏమిటి? ప్లీజ్ హేళన చేయకు, నాకు అవసరంగా కావాలి, లేకుంటే నా ప్రాణానికే ముప్పు. ఆమె బెత్తరపోయింది. అతని ఆందోళన ఏమిటో అర్థం కాలేదు. ఏమిటండి, డబ్బు కోసం అందరినీ మట్టి గర్పించే మీరు ఇలా బేలగా మాట్లాడుతున్నారు? అసలు మానస విషయమే కంగారుగా ఉంటే పైగా ఇదేమిటి? మానస కనిపించినా పర్వాలేదు, డబ్బుతో పనుండదు. నోరు జారాడు. చూచాయిగా ఆమెకు అర్థమైంది ఏదో పెద్ద గూడుపుటాని జరుగుతోందని. భర్త మనస్తత్వం అర్థం కాక చెల్లెలి జాడ తెలియక మంచినీళ్ళైనా ముట్టక మంచాన పడి రోధించే తల్లి ఆమెకేమీ పాలుపోలేదు. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఫోన్ అదే పనిగా మోగటం ప్రారంభించింది. అంతరాత్రి వేళ ఎవరై ఉంటారని రిసీవ్ చేసుకుంది. విషయం విన్నాక ఆమె కదలికే మర్చిపోయింది. ఆమె నోరు తెరిచేమీ చెప్పలేదు, ఆమె పేరు తప్ప. ఎవరు అడిగాడు నాగేంద్ర భార్యను ఉద్దేశించి. రాంగ్ నెంబర్ అంది. మరింతసేపు ఫోన్ పెట్టలేదే? లేదు, మధ్యలో కట్ అయింది, అందుకే వెయిట్ చేస్తున్నాను. చిన్న అబద్ధం. ఆమె ఏదో దాస్తోందని అతనికి అనుమానం వచ్చింది. ఏమిటిది, ఏమై ఉంటుంది ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాడు. ఆ డిమ్ లైట్కి ఆమె మొహం వింతగా ఉంది. ఇంటి అల్లుడై ఉండి ఎందుకింత దారుణానికి పాల్పడ్డాడు? ఆ క్షణంలోనే భర్తను నిలదీయాలనుంది. కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. తనే గట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏమిటి, నీలో నువ్వే బాధపడుతున్నావు? నేను చెప్పిన విషయం ఆలోచించావా లేక మీ చెల్లెళ్ళే తలుచుకుని వేసారిపోతున్నావా? అతని స్వరం విసురుగా ఉంది. ఏదైనా ఒక సమస్యేగా అంటే? అదే, మా చెల్లెలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. మీకు కూడా అకస్మాత్తుగా 5 లక్షలు కావాల్సి వచ్చాయి. రెండూ పెద్ద సమస్యలే. ఆమె తనను అవమానపరుస్తుందని అర్థమైనా తన కోపాన్ని అణుచుకున్నాడు. అతనికి డబ్బు అవసరం. ఆమె అధరాలపైన తన పెదవుల్ని తడిపి చల్లార్చాలని ప్రయత్నించాడు. మాలిని మెల్లగా అతన్ని తిరస్కరించి ఒత్తిగిల్లి పడుకుంది. ఇక తెల్లవారుజామున మెలకు వచ్చి దిగ్గును లేచాడు. మంచంపై మాలిని లేదు. టైం చూశాడు. 5:30. ఇల్లంతా వెడికాడు. బయటకు వచ్చి నౌకర్ని అడిగాడు. ఆమె అరగంట క్రితం బయటికి వెళ్ళిందని చెప్పాడు అతను. అతనిలో టెన్షన్ మరింత పెరిగిపోయింది. డామిట్, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? తను వెళ్లేందుకు రెడీ అయ్యాడు. కారు అతని భార్య తీసుకెళ్లటం వలన అతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. వేగంగా పరిగెడుతున్న మోటార్ సైకిల్తో పోటీ పడుతోంది అతని మనస్సు. కొద్ది దూరం వెళ్ళాక ఎదురుగా గోండా వచ్చి నాగేంద్ర కాలర్ పట్టుకుని, మీ మరదలు రాలేదు, డబ్బు రాలేదు, కాబట్టి నీకు ఇదే శిక్ష అనేసి అతన్ని బాగా కొట్టి కాలు విరగ్గొట్టి వెళ్ళిపోయారు. ఇక డాక్టర్ జయంతి కాఫీ కలుపుతోంది. మానసిక స్పృహ ఎప్పుడొస్తుంది ఆందోళనగా అడిగింది. అరగంట క్రితమే అక్కడికి వచ్చిన మానస అక్క. ఆమెకేం పర్వాలేదు, కాస్త జ్వరంగా ఉంది, ముందు నువ్వు ఈ కాఫీ తీసుకో అని కప్పు అందించింది. పావుగంట తర్వాత మానసకు మెలకు వచ్చింది. అక్కను చూసి ముడుచుకుపోయింది. మానస ఆందోళనను గమనించిన జయంతి, రిలాక్స్ మానస, అక్కడ మీ అక్క తప్ప ఇంకెవరూ లేరు అంది. రాత్రి మీరు ఫోన్ చేసి చెప్పారు కదా, అందుకే నేను ఎవరికి చెప్పకుండా వచ్చేశాను. అమ్మకి తెలిస్తే నానా హంగామా చేస్తుంది అంది మానస పక్కనే కూర్చుంటూ. అసలు మానస ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమెనే అడుగు అంది జయంతి. అక్క, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే ఇల్లు వదిలి వచ్చేశాను.
ఇల్లు వదిలాక నాకెక్కడికి వెళ్ళాలో తెలియలేదు. జయంతక్క దగ్గర బాగుంటుందని వచ్చేసాను. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. వరండాలో కూర్చున్నాను. కొద్దిసేపటికి బావ నలుగురు మనుషుల్ని తీసుకొచ్చాడు. నేను వాళ్ళని చూసి కారు షెడ్లో దాక్కున్నాను. తర్వాత స్పృహ తప్పి పడిపోయాను. మానసం చూసి ఆమె కళ్ళనీళ్లు తిప్పుకుంది. మానసం చూశాక కూడా కన్నీళ్ళెందుకు? నిన్న మీ ఇంటికి ఫోన్ చేస్తే నాగేంద్ర మానస లేదని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదని. మెసేజ్ ఏమైనా ఇవ్వాలా అని అడిగాడు. అందుకే నాకు అనుమానం వచ్చి రాత్రి నీకు ఫోన్ చేశాను. ఇంతకీ మానసని ఇక్కడ ఎందుకు బంధించానో తెలుసా? మీ ఇంటికి ఫోన్ చేసేందుకు లైన్ దొరక్క ట్రై చేస్తూ ఉంటే క్రాస్ అయ్యి లైన్లో నాగేంద్ర చేసిన ఘోరం ఒకటి చెవిన పడి నిన్నొక్కదాన్నే రమ్మని చెప్పాను. అతడు మానసను 5 లక్షలకు అమ్మేయాలని పథకం వేశాడు. అది పారలేదు. అది విని ఇద్దరి ముఖాలు జేవురించిపోయాయి. అక్క, మానసని ఆపద నుంచి కాపాడే భారం నీదే అంది జయంతి చేపట్టుకుని. తర్వాత మానస విషయం రహస్యంగా మురళికి కబురు పంపబడింది. అతను నాగేంద్ర మనుషులు తప్పించుకుని మర్నాటి సాయంత్రానికి జయంతి ఇంటికి చేరాడు. విషయం అంతా విన్నాక, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నా వ్యక్తిత్వానికి వ్యతిరేకం. అయినా మీరు పెద్దలే, నా శ్రేయస్సు కోరేవారే. మీ ఇష్టమే నా ఇష్టం, కానీ పెళ్లి సమయానికి మా అక్క మాత్రం ఉండాలి అన్నాడు. తప్పకుండా ఒప్పుకున్నారంతా. క్షణాల్లో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. మానస ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరూ లేరని తెలిసింది. మాధవి సమక్షంలో సింపుల్గా మానస మురళిల వివాహం జరిగిపోయింది. అతను ఆనాటి నుంచి మానస మురళి అయ్యాడు. వారి చేతుల్లో ట్రావెలింగ్ చెక్స్ ఉంచి డాక్టర్ జయంతి భర్తతో కలిసి లండన్ వెళ్ళిపోయింది. అదే రోజు మానస మురళి హనీమూన్కి బయలుదేరారు. ఇక పూలగుచ్చం వలె కోమలమైన ఆమె శరీరం తీవ్ర కాంతులతో ప్రకాశించి కోటి కోరికలతో వయ్యారాన్ని వెదజల్లింది. ఆమె వదనం అతని మగసిరిని జ్వలింపజేసింది. మానస మోహితాత్ముడై ఆమె శరీరాన్ని మునివేళ్లతో తాకాడు. ఆమె తనువు తుళ్ళిపడింది. అతని హస్తాల్లో ఆమెను బంధించేశాడు. ఆ తొలి స్పర్శ ఆమె స్వరలయల్ని పలికించింది. మురళి, ఆమె గొంతులో అలవిమాలిన పులకింత. అతడు ఆమె మెడవంపులో తన పెదాలను తాకించాడు. ఆ చక్కిలిగింతకు స్వర్ణయుగపు శిల్పంలా ఆమె అతన్ని అల్లుకుపోయింది. అమృతాన్ని కురిపిస్తున్న ఆమె అధరాలకు తన అధరాలు కలిసి సృష్టిలోని శృంగారానికి శృతి పలికాడు. అలా ముగిసింది ఆ రాత్రి. ఇక నాగేంద్రను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతన్ని తీవ్రంగా కొట్టడం వల్ల బాగా జ్వరం వచ్చి తెలివి లేకుండా పడుకొని ఉన్నాడు బెడ్ మీద. అతడి భార్య పక్కనే నుంచుంది. ఆ ముందు రాత్రి అంతా ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియలేదు. మెల్లమెల్లగా కళ్ళు తెరిచాడు నాగేంద్ర. అతని పెదవులు భయంతో వణుకుతున్నాయి. వద్దు, నన్ను కొట్టద్దు, 5 లక్షలు అయిపోయాయి, మానస దొరకలేదు, నన్ను కొట్టద్దు అని వెర్రిగా అరుస్తూ మళ్ళీ స్పృహ తప్పడిపోయాడు. ఇక 15 రోజుల తర్వాత మానస మురళి తిరుగుముఖం పట్టారు. స్టేషన్ నుంచి ముందుగా ఇంటికి ఫోన్ చేశారు. మురళి అక్క కుటుంబం ఆ ఊరు వదిలి వెళ్ళినట్టు తెలిసింది. నవదంపతులకు ఘన స్వాగతం లభించింది. మానస ఇంట్లో చెకప్ కని వెళ్ళిన నాగేంద్ర ఇంటికి వచ్చాడు. అతని కాలికట్టు అలాగే ఉంది. మానస మురళీల రాకతో నాగేంద్రకు ఆరిన గాయం రగులుకున్నట్టయింది. మురళి స్వయం సంపాదన ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు. అతనికి అక్క ఆరోగ్య విషయమై ఆచూకీ విషయమై ఆందోళనగా ఉంది. ఆ రోజు డైనింగ్ టేబుల్ వద్ద నాగేంద్రకి మురళికి చిన్నపాటి ఘర్షణ జరిగింది. నాగేంద్ర మురళిని బికారి అని అవమానపరిచాడు. మురళి అహం దెబ్బతింది. అతను ఇక అక్కడ ఉండలేక మానస చేయి పట్టుకుని బయటికి దారి తీసేంతలో మురళి బావ అక్కడికి వచ్చాడు. అతను నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఈ బికారి వెధవ వలనే ఆ తాగుబోతింట్లోకి వచ్చాడన్నాడు నాగేంద్ర ఏసడింపుగా. ఇదిగో, ఈసారి మళ్ళీ ఆ మాట అన్నావంటే నీ నాలుకని చీరేస్తాను. ఆ సింహగర్జన ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఒరే మురళి, ఈ నీచపు మనుషుల మధ్య నుండి నీ అక్క చావుకి రాలేకపోయావా బాధగా అన్నాడు. గుండెలు పిండినంత వ్యధ. ఏమిటి, అక్క చనిపోయిందా? అతని గొంతు బొంగురుపోయింది. ఎందుకురా తెలియనట్టు నటిస్తావు? అక్కయ్య చనిపోతే నటిస్తానా? స్పృహుండే మాట్లాడుతున్నావా? ఏంట్రా మురళి, 2 సార్లు ఫోన్ చేశాను, నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పారు. మళ్ళీ సాయంత్రం చేస్తే ఆ పేదింటికి వచ్చి కర్మ చేసే కర్మ నీకు పట్టలేదని అన్నావు అని చెప్పారు. నువ్వేమో నీకేం తెలియదంటున్నావు అన్నాడు. మురళి నిలువెల్లా కదిలిపోయాడు. అది నీ కోసం అలమటించిపోయింది. ఇప్పుడే దహనం చేసి వస్తున్నా, నీకు తెలియదా అయ్యా? అతడి స్వరంలో బాధ.
ఎవరలా చెప్పారో మురళికి అర్థమైంది. గిరుక్కున వెనక్కి తిరిగాడు. వీల్ చైర్లో ఉన్న నాగేంద్ర కాలర్ పట్టుకుని పైకి లేపి ఒళ్ళు తెలియకుండా కొట్టాడు. ఎవ్వరూ అతన్ని ఆపలేకపోయారు. తర్వాత మురళి వడివడిగా వెళ్ళిపోయాడు. అతన్ని అనుసరించింది మానస. శ్మశానంలో చితిమంటల వద్ద కూర్చుని బోరున ఏడ్చాడు మురళి. అతన్ని ఎలా ఓరడించాలో అర్థం కాలేదు మానసకి. రాత్రి 12 అయింది. పెద్ద వర్షం ప్రారంభమైంది. ఇద్దరు కారు చీకట్లో నడక సాగించారు. చలికి మానస వణుకుతోంది. ఆమె ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. అంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. కంగారు పడ్డారు ఇద్దరు. కారులోంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆమె అలంకరణ ఎబ్బెట్టుగా ఉంది. ఆమె మురళిని గుర్తుపట్టి కారు డోరు తెరిచింది. అతడికి ఇష్టం లేకపోయినా మానస కోసం కారెక్కాడు. ఆ రాత్రి డాక్టర్ పర్యవేక్షణలో మానస కోలుకుంది. మురళి, మీ అక్క ఎలా ఉన్నారు అడిగింది ఆమె. మీకు ఈమె ముందే తెలుసా విస్తుపోతూ అడిగింది మానస. నా గురించి మీకు తెలియదు కదా, చెప్తాను వినండి. నా పేరు వినీల. మేము 6 అక్క చెల్లెళ్ళం. నేనే పెద్దదాన్ని. తల్లి తండ్రి చనిపోయారు. ఇంటి బాధ్యత అంతా నా మీదే పడింది. అప్పుడు మాధవి అక్కయ్య గారు నాకు చాలా సాయం చేశారు. తర్వాత ఇల్లు గడవడం కష్టమైపోయింది. అందుకే పరమనీత్యమైన ఈ వృత్తినే చేపట్టాను. ఈ విషయం నచ్చకే మురళి గారు, మాధవి అక్కగారు నన్ను మందలించారు. కానీ నాకు వేరే గత్యంతరం లేకపోయింది. నేను హోటల్లో డాన్సర్నైనా పవిత్రంగానే ఉన్నాను అంటూ మానస సానుభూతిగా వినీల చెప్పింది విని, పిరికిగా బ్రతికే వాళ్ళకన్నా మీలా ధైర్యంగా బ్రతికే వాళ్ళంటేనే నాకు ఇష్టం అంది. మురళి నుంచి ఎటువంటి సానుభూతి లభించకపోవడంతో నిరుత్సాహంగా నిట్టూర్చి, జరిగిందేదో జరిగింది, మీరు కోలుకున్నాక మీకు ఇంటిని ఏర్పాటు చేసి పెడతానని పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంది. వినీల, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావు. లోకులు అక్కను నిందించారు. ఆమె నిన్న వృత్తిలోకి దింపిందని ఆడిపోసుకున్నారు. అక్కకు నువ్వంటే ఇష్టం, కానీ తప్పనిసరి పరిస్థితిలో నీకు దూరమైంది. ఇద్దరం అక్కను పోగొట్టుకున్నాం. ఆమె ఎవరూ లేని అనాథలా వెళ్ళిపోయింది అన్నాడు మురళి. అంతా మౌనంగా ఉండిపోయారు. ఇక వినీల పలుకుబడి వలన మురళికి మంచి ఉద్యోగం వచ్చింది. అతనికి ఫర్నిచర్తో క్వార్టర్సు, ఫోను ఇచ్చారు. మానస తల్లిదండ్రులు కూతురు వైభోగం చూసి మురిసిపోయారు. నాగేంద్రకు కాలు సెప్టిక్ అయి తీసేశారు. అతడికి మానస మీద పగ రెట్టింపైంది. అతడు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. దానిలో భాగంగానే డేవిడ్ అనే వ్యక్తిని నియమించాడు. మురళికి ప్రమోషన్ వచ్చింది. వారి వివాహమై సంవత్సరం అయింది. ఆ ఫంక్షన్కి అంతా విచ్చేశారు. అంతా వెళ్ళిపోయాక మానస మురళి కోసం వెతికింది. అతను ఎక్కడా కనిపించలేదు. ఆమె దిగులుగా అలా అంతా వెతుకుతుంటే వెనక నుంచి వచ్చి బంధించాడు మురళి. ఆ రాత్రి మధురంగా గడిచిపోయింది. ఇక ఆ రోజు వినీలతో డ్యాన్స్ చేసే వ్యక్తి లేకపోవటం వలన మేనేజర్ బలవంతం మీద మురళి డ్యాన్స్ చేయవలసింది. అతడు మానసిక తెలియకుండా డ్యాన్స్ చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. అతని పాట, డ్యాన్స్ అందరికీ నచ్చింది. అతన్ని అందరూ చుట్టేశారు. అతనికి ఇవ్వబోయే రెమ్యునరేషన్ కూడా మృదువుగా తిరస్కరించాడు. అతనికి గతం గుర్తుకొచ్చింది. ఒకప్పుడు తను అక్క డబ్బు కోసం పడ్డ పాటలు, వినీల డబ్బు కోసం స్వీకరించిన వృత్తి, అనారోగ్యంతో బాధపడుతున్న బావ గుర్తొచ్చారు. అయినా ఆ డబ్బు స్వీకరించాలని లేదు. మురళికి హార్డ్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అతను వద్దన్నాడు. అయినా మురళి తన పట్టు వీడలేదు. అతడు నెమ్మదిగా నిరాకరించాడు. మురళి మనసు గ్రహించలేక నిర్బంధించారు. స్టాప్ ఇట్, ఏమిటిది నాకొద్దంటూ ఉంటే ఆవేశంతో అరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. డేవిడ్ ఆ అవకాశాన్ని జారబెడుచుకోలేదు. సారీ సార్, అందరిని డిసప్పాయింట్ చేయొద్దు, మీకు కూల్ డ్రింక్స్ ఇస్తాను అని గ్లాసులోకి వంచి తెచ్చాడు. ప్లీజ్ మురళి, ఆవేశపడకండి, వీళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు, లెటస్ ఎంజాయ్ అంది మెల్లగా నచ్చజెప్పే ధోరణిలో వినీల. అతడు గ్లాస్ ఎత్తాడు. రుచి చేదుగా ఉంది. ఆ మాట అంటే వాళ్ళంతా నవ్వుతారని గటగట తాగేసి బయటపడ్డాడు. ఇక 12:30 అయింది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు విని మానస గబగబా వచ్చింది. వాలిపోయే కళ్ళను బలవంతంగా ఆపుకుంటూ ఆమె వైపు చూసి డోరు తెరిచి కారు బయటపెట్టాడు. ఎదురుగా మానస ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమెను తప్పుకుని తడబడే అడుగులతో లోపలికి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన ఆమెకు వింతగా ఉంది. సారీ మను, లేట్ అయింది అని బూట్లు విప్పి అనీజీగా మంచంపై వాలిపోయాడు. వాట్ హ్యాపెండ్ మురళి, మృదువుగా అడిగింది. తేనె పలుకుల్లాంటి భార్య స్వరం విని కళ్ళు చికిలించి చూసి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, లీవ్ మీ అలోన్ అన్నాడు. ఆమె ఇంకేమీ అనక ఊరుకుంది. తన మాటను శిరసా వహించే భార్య మీద జాలేసింది అతనికి.
డేవిడ్ ఇచ్చింది కూల్ డ్రింకేనా, తొందరలో గమనించకుండా తాగేశాను, రాస్కెల్ రేపు చెప్పాలి వాడి పని అని గొణుక్కుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక మిస్టర్ మురళి, నువ్వు చేసిన డ్యాన్స్కి చాలామంది ఇంప్రెస్ అయ్యారు, మళ్ళీ మీ డ్యాన్స్ చూడాలని కోరుతున్నారు. వాళ్ళ కోరిక తీర్చకపోతే హోటల్ రాబడి తగ్గిపోతుంది, మీకు ఎంత కావాలన్నా ఇస్తాం. మీలో ఇంత కళ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మన హోటల్ అభివృద్ధి గురించి కూడా కొంచెం ఆలోచించండి చెప్పాడు మేనేజర్. సారీ సార్. చూడండి మురళి, మీరు మంచివారని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇలా అంటే మేము కూడా సారీ చెప్పి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయవలసి వస్తుంది. ఆ మాట వినగానే అతనికి భయం వేసింది. మానస అంగీకారం తీసుకోవాలనుంది, కానీ ఆమె అంగీకరించదు అనిపించింది. అతడేమీ మాట్లాడకపోవటం చూసి, కాస్ట్యూమ్స్ కూడా మీ ఇష్టంగా ఆదరించండి, ఇదిగో అగ్రిమెంట్ సైన్ చేయండి, 10,000 అడ్వాన్స్. డబ్బు చూడగానే అతనికి బాగా గుర్తొచ్చాడు. అతని మాటలు గుర్తొచ్చాయి. మురళి, మీ అక్క నిన్ను కష్టపడి చదివించింది, నీ గొప్పతనం చూడకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నా లివర్ కూడా పూర్తిగా చెడిపోయింది, ఆపరేషన్కి 15,000 కావాలి. కనీసం నన్నైనా కాపాడరా, నీ మీద ఒట్టు, ఇక ముందు ఎప్పుడూ తాగను. వెంటనే అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు. అతని బావకు ఆపరేషన్ అయింది. భర్త ఆలస్యంగా ఇంటికి రావడాన్ని గమనిస్తోంది మానస. మురళి మానస పేరిట ఒక ఇంటిని కొన్నాడు. మానసకు క్రమేణా దూరం అయిపోసాగాడు. భర్త ఆలస్యంగా రావటం, డ్రింక్ చేయటం ఆమె సహించలేకపోయింది. డ్యాన్స్ చేసేటప్పుడు చేతిలో గ్లాస్ పట్టుకుని లైట్గా తీసుకోవటం పరిపాటైంది మురళికి. మురళి వినీలతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఆమె జన్మ తరించినట్టుగా ఫీల్ అయ్యేది. అతనంటే ఆమెకు ప్రాణం, కానీ వాళ్ళెప్పుడూ హద్దులు దాటలేదు. డేవిడ్ సమయానుకూలంగా ప్రవర్తిస్తూ మురళికి వీలైనంత ఎక్కువ డోసు ఇవ్వడం మొదలెట్టాడు. వినీల అతన్ని మందలించేది. డేవిడ్ వికృతంగా నవ్వేవాడు. తనకు వ్యధల్ని మరిచి డ్యాన్స్ చేసేందుకు ఆ డోసు అవసరమయ్యేది మురళికి. ఇక నాగేంద్ర చేసిన అప్పుల్ని తీర్చలేక తల్లడిల్లిపోయాడు మానస తండ్రి. ఆస్తుల్ని అమ్మేసి అప్పులని తీర్చి మిగిలింది నాగేంద్రకిచ్చి కొంత రొక్కం మురళి మానసకి ఇవ్వబోయాడు. వారది సున్నితంగా తిరస్కరించారు. ఆ సొమ్మును కూడా బలవంతం చేసి నాగేంద్ర తీసుకున్నాడు. మానస తల్లిదండ్రులు సొంత ఊరు వెళ్ళిపోయారు. ఇక మానసకు ఓపిక నశించింది. వినీల మీద అంతులేని కోపం వచ్చింది. ఆమె వల్లనే తన భర్త తప్పుదారిన పడ్డాడని చింతించసాగింది. ఆ రోజు మానస పుట్టినరోజు. డ్యాన్స్ ప్రోగ్రాం ఉండడం వలన మురళి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. డేవిడ్కి మానస పుట్టినరోజు అని తెలిసి స్ట్రాంగ్ డ్రింక్ మురళికి ఇచ్చాడు. మురళి ఇల్లు చేరుకునేటప్పటికీ చాలా రాత్రి అయింది. మానస అలాగే సోఫాలో కూర్చునుంది. తూలిపోతూ కారు దిగుతున్న భర్తను చూసి ఆమె నవనాడులు కుంగిపోయాయి. బాధనంతా అదిమి పట్టి రొప్పుతూ నిలుచుంది. సారీ డియర్, మన వాళ్ళు వినలేదు, నేనేం చేయని చెప్పు. ఆ రాస్కెల్ డేవిడ్ సోడా కలిపి లైట్గా ఎవరా అంటే స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడు. మన్నించు సుమా. మను, ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు, త్వరగా రావాలని. ప్రజెంటేషన్ కూడా సాయంత్రమే కొనిపెట్టాను, నీ శంఖం లాంటి మెడలో తడతడలాడి మెరిసిపోవాలని అంటూ వెతుక్కోసాగాడు. మీరు ఇలా ఎందుకు తయారయ్యారు? అలా అనకు మను, అంతా మన కొరకే, మన వాళ్ళ కొరకే. చూడు, ఈ డబ్బే లేకుంటే బావ ఆరోగ్యం బాగుపడేదా? మీ మమ్మీ డాడీ పొలం విడుదలయ్యేదా? నోరు జారాడు. ఏమైంది మమ్మీ డాడీకి? అక్కడ భూములు అప్పు తీరందే సాగుబడి చేసుకొని ఇవ్వమని చెప్పారట. పాపం ఆ పెద్దవాళ్ళు ఎలా అయిపోయారు. వారికి తెలియకుండా డబ్బు కట్టి పొలం విడిపించాను. మీకెక్కడదా అంత డబ్బు? అది అంటూ ఉండగానే కారు వచ్చి ఆగింది. వినీల గబగబా లోనికి వచ్చింది. ఆమె డ్రెస్ కూడా మార్చుకోలేదు. ఆమెను చూసి మానస మొహం తిప్పేసుకుంది. మురళి, ఈ పెట్టె మీరు అక్కడ మర్చిపోయారు. ఓ, అక్కడ మర్చిపోయానా? నేను ఇక్కడ వెతుక్కుంటున్నాను. థ్యాంక్ యూ వినీల అన్నాడు ఆ బాక్స్ అందుకుంటూ. వద్దు, అది నాకొద్దు, ఆమెకే ఇచ్చేయండి. ఇది నీకోసం కొన్నాను. నా కోసం కొన్నదైనా మైకల్లో ఆమె దగ్గర మర్చిపోయారు. అలాంటి విలువలేని ప్రేమ కానుక స్వీకరించే వ్యక్తిత్వం నాకు లేదు అంది కోపంగా. మీరు అపార్థం చేసుకుంటున్నారు అంది వినీల. ప్లీజ్ వినీల, నువ్వు ఒకరోజు నడి రోడ్డులో ఉన్న మాకు ఆశ్రయం ఇచ్చావు. ఆ అభిమానంతో నిన్నేమీ దూషించలేను. ఇది మా భార్యాభర్తల సమస్య. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు అలా అంటే నేనేం చెప్పగలను, కానీ ఏదో ఒకరోజు మీరు నన్ను అర్థం చేసుకుని యథార్థం తెలుసుకుంటారు అనేసి వినీల వెళ్ళిపోయింది. ఆమె మురళి వంక తిరిగి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం తక్కువ చేశాను? ఎందుకింత దిగజారిపోయారు అంది అతని గుండెల మీద 2 చేతులతో గుప్పెటగా మార్చి గుద్దుతూ. అలా చేస్తున్న ఆమెను ప్రేమగా పొదివి పట్టుకుని, నీ అపోహ సరైంది కాదు, నన్ను అర్థం చేసుకో. నేను తాగింది నిజమే, దీనికి అంతటికీ కారణం డేవిడ్. ఐ విల్ కిల్ హిమ్.
ఆమెను ఓదార్చాలని ప్రయత్నించాడు. ఇందుకు నేను ఒప్పుకోను. ఒకరి పతనానికి వేరొకరు ఎప్పుడూ కారకులు కారు. ఎవరి నిగ్రహం వాళ్ళకుండాలి అంది అతనికి దూరంగా జరుగుతూ. కరెక్టే, ఈరోజు నీ పుట్టినరోజు, నన్ను మన్నించు, ఇంకెప్పుడు ఇలా చేయను. నీ మెడలో ఈ నెక్లెస్ వేసే భాగ్యం నాకివ్వు. భర్త లాలింపుకి అతని గుండెలపై వాలిన ఆమె వాడిన పూల చెండులా ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్? అరవకమ్మా, అక్కడ నీ భర్తను చూసి అరిచే శక్తి కావాలి. వెంటనే వెళ్ళి చూడు. ఆమె పిడికిలి రిసీవర్ మీద బిగుసుకుంది. ఆవేశంతో ఎగిసి పడసాగింది. నాగేంద్ర మాటలు నమ్మశక్యం కాలేదు. అగ్నిగోళంలా మండుతున్న హృదయాన్ని స్వాధీనపరుచుకుని హోటల్కు బయలుదేరింది. కన్నులలో కదలాడే కన్నీటి దారను జారనివ్వకుండా గంభీరంగా కూర్చుంది. ట్యాక్సీ దిగి లోపలికి వెళ్ళింది. ఎప్పుడూ ఆమె అలాంటి ప్రదేశాలకు వెళ్ళలేదు. ఏదోలా అనిపించింది. వెళ్ళి వారగా నిల్చుంది. ఎక్కడి నుంచో మ్యూజిక్ వినిపిస్తోంది. 2 అడుగులు ముందుకేసింది. కాళ్ళు కదలనంటున్నాయి. శక్తి అంతా కూడ తీసుకుని మ్యూజిక్ వినిపిస్తున్న వైపు వెళ్ళింది మెల్లగా. అక్కడ దృశ్యం చూసి ఆమె నిలువెల్లా కంపించిపోయింది. ఆమె అదరాలు అదిరిపోతున్నాయి. నాగేంద్ర మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆమెకు ప్రాణ సంకటంగా ఉంది. తమ దాంపత్యంలో ఐక్యత లేదని ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆమె కుంచుకుపోతోంది. డ్యాన్స్ చూస్తూ అందరూ పరవశంలో చప్పట్లు కొడుతున్నారు. ఇక అక్కడ నిలవలేక గిరుక్కున వెనక్కి తిరిగింది. అదే సమయంలో మురళి కంటపడింది ఆమె రూపం. ఇక మురళి ఆ పిలుపు విని తన గత ఆలోచనలను ఆపి తిరిగి చూశాడు. మానస అక్కొచ్చింది. ఆ చేతిలో పళ్ళ బుట్టలున్నాయి. ఆమెను చూసి నిల్చున్నాడు. రండి. మీరు చెప్పలేదే నా మీద కోపమా? ఏమిటి? మను తల్లి కాబోతుందని జయంతక్క చెప్పింది. మనసు నిలవలేక వచ్చేశాను అంది. మానస ఏమిటి మీరు అలా ఉన్నారు? మురళి జవాబు చెప్పలేనట్టుగా అడు తిరిగి నిల్చున్నాడు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏదో చెప్పబోయి మాటలకు అందక చేతులు కట్టుకుని గంభీరంగా పైకి చూస్తూ నిల్చున్నాడు. అతడిలో ఆవేదనను అణుచుకున్నట్టుగా అతని మొహ కవళికలు తెలుపుతున్నాయి. మానస మేలుకొని అక్కను చూసి లేచి కూర్చుంది. ఏమిటి మీరిద్దరు ఇలా ఉన్నారు? ఏం జరిగింది నవ్వింది మానస. మీ మరిదిగారు చెప్పలేదా అంది కవ్వింపుగా. మురళిలో అంతవరకున్న సహనం బద్దలైంది. ఏమిటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు అంది వాత్సల్యంగా. మీ చెల్లెలు మత్తు పదార్థాలకు బానిసైంది. తనలోని ఆవేశాన్నంతా వెళ్ళగక్కాడు. నో, నేను కాదు, మీరే బానిస అయ్యేలా చేశారు. ఏమిటి? నేనా? నిన్ను అవి తినమని చెప్పానా? కాదు, తినేందుకు అవకాశం ఇచ్చారు. వాట్ డూ యూ మీన్? అక్క, ప్రత్యర్థి ముందు తలవాల్చి నిలిపించే పరిస్థితి తీసుకొచ్చారు ఈయన. నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏమిటి దాని అర్థం? అనర్థం కాదక్క. ఆయన వెళ్ళిన దారిలోనే నేను వెళ్ళాను. ఆయన అందరి కోసం త్యాగం చేసి డబ్బు సంపాదించారు. ఒక దుర్మార్గుడు పావుగా వాడుకోవాలని షర్బత్తులో విస్కీ గెలిపించి అలవాటు చేస్తే దానికి బానిసై ఆ ప్రత్యర్థిని గెలిపించి నా మీద సవాల్ చేసే అవకాశం ఇచ్చారు. ఎవరా ప్రత్యర్థి? అతనెవరో కాదు, నీ భర్త నాగేంద్ర. నివ్వెరపోయింది ఆమె. ఆశ్చర్యంగా ఉంది కదూ. నాకు ఫోన్ చేసి స్వయంగా ఆయనే చెప్పాడు ఈ విషయాన్ని. డామిట్, ఇప్పుడు బల్లగుద్దితే ఏం లాభం? ఆనాడు మీ ఆత్మగౌరవం ఏమైంది? అభిమానం అంతా ఎక్కడికి పోయింది? ఓ తుచ్చుడికి తల వంచేలా చేశారే అంది. ఓకే, నేను తప్పు చేశాను, నిజమే. మరి నీ సంస్కారం ఏమైంది? ఇంత దిగజారిపోయావు అన్నాడు ఉద్విగ్నంగా. నేనా? దిగజారిపోయింది మరి మత్తు, ఆ డ్రగ్సు అవే. ఇంట్లో ఒంటరితనాన్ని భరించలేక మహిళా మండలిలో చేరిన కొత్తలో మహిళలు ఎలాగో నా విషయాలన్నీ సేకరించి చింతిస్తున్న నన్ను ఓదార్చి నాకు డ్రగ్స్ సప్లై చేశారు. మొదట్లో ఫ్రీగా ఇచ్చి తర్వాత డబ్బు గుంజటం ప్రారంభించారు. మీ అంత గొప్పవారే మందుకు బానిసైనప్పుడు నేనెంత? ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీని. అయినా భర్త అడుగు జాడలో నడవడం భార్య చేయాల్సిన పనే కదా. అయినా మీ మీద ప్రతీకారం తీర్చుకునేందుకే నేను ఈ అలవాటు చేసుకున్నాను అని అంటున్న మానస చెంప చెళ్ళు అనిపించింది ఆమె అక్క. బుద్ధి లేదు. దేవుడి లాంటి మనిషిని అన్ని మాటలు అంటానికి. దేవుడి లాంటి మనిషే కాదన్ను, కానీ నీ భర్త చేసే దుర్మార్గాలను చూస్తూ సహించే ఓర్పు లేదు నాలో. అందుకే గుణపాఠం చెప్పాలనుకున్నాను. నాకు తోచింది నేను చేశాను. ఒక మగవాడు చేసే వెధవ పనులకు ఓ స్త్రీ ఎలా దుఃఖిస్తుందో, ఎలా అల్లాడిపోతుందో, ఎలా విలపిస్తుందో, ఆ బాధ, ఆ పరితాపం ప్రత్యక్షంగా మగవాడు అనుభవంలో తెలుసుకోవాలని ఇలా చేశాను అంది ఒత్తి పలుకుతూ. మానస మాటలు మురళి గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఆ చెంప ఈ చెంప వాయించి అడుగుతున్నట్టున్నాయి. ఒక తాగుబోతు భర్త వల్ల ఎన్ని పాట్లు పడి ఆఖరికి మాధవి గారు ఎలా చనిపోయారో మురళికి తెలుసు. అయినా
ఈయన అదే మార్గాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యక్షంగా పోరాడే శక్తి నాకు లేదు, ఓర్పు కూడా లేదు. అందుకే బాధలన్నీ మర్చిపోవడానికి నేను మందుకు బానిసయ్యాను. తప్పంటావా? ఇక అక్కడ నిలవేలినట్టుగా మురళి వెళ్ళిపోయాడు. ఇక మెరీనా బీచ్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆ సముద్రపు అలల మాదిరి అతని హృదయంలో ఉద్రిక్తతతో తల్లడిల్లిపోతోంది. అతను సముద్రపు ఒడ్డున ఇసుక మీద పడుకున్నాడు. అలల పొంగు పాల నొరగలాంటి తడి అతన్ని తడిపిపోతోంది. శరీరం చల్లబడినా మనసు అగ్నిశిఖలా మండిపోతోంది. ఆలోచనలతో తలనరాలు చిట్లిపోతున్నాయి. జరిగిన తప్పు పరిహారం ఏమిటి? ఇది తనకు శిక్ష. ఎలా మానసను మత్తు నుంచి విడిపించాలి? పరిష్కారం తోచలేదు. డాక్టర్ జయంతి మాటలు గుర్తొచ్చాయి. తన బాధను ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక డాక్టర్ జయంతికి జరిగిన విషయాలన్నీ ఆ ముందు రోజు రాత్రే చెప్పేశాడు. మీరు ఆ అమ్మాయిని కాపాడుకోవాలంటే ఆమెకిష్టం లేని పనులేవి చేయకూడదు. ముఖ్యంగా తాగటం. మానస ఈ మధ్యనే గదు మొదలెట్టింది. ఆ అమ్మాయికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే మానేస్తుంది. డ్రగ్ ఎడిక్ట్లని కొంచెం ప్రేమగా చూస్తే తప్పకుండా దారికి వస్తారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. జయంతి మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. పశ్చాత్తాపంతో ఇసుకలో వెల్లికిలా పడుకున్నాడు. ఆకాశంలో జాబిలి నవ్వుతున్నట్టు అనిపించింది. అదే వెన్నెల్లో తామెన్నోసార్లు దోబూచులాడుకున్నారు. అల్లారు ముద్దుగా ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు ఎంత తేడా! ఇదే వెన్నెల్లో ఒంటరిగా వెలిపించాల్సిన కర్మ పట్టింది. అలలు పొంగి సన్నని నీటి తెర అతని శరీరానికి అంటింది. వేడి ఊసులతో ఊగిపోతున్న శరీరం తడిసి ముద్దలా ఈ జేబు బరువుగా అనిపించింది. దాన్ని తడిమి చూసుకుని చేతిలోకి తీసుకున్నాడు. అది విస్కీ బాటిల్. ఊరించింది. తాగి హాయిగా మత్తులోకి వెళ్ళిపోవాలనిపించింది. కానీ అంతరాత్మ అంగీకరించడం లేదు. మనసు మానస వైపు మొగ్గుతోంది. తనకు మానస మీదున్న ప్రేమను నిరూపించుకోవాలంటే ముందు మందు మానుకోవాల్సిందే. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా శరీరం మెలికలు తిరగసాగింది. ఎంతో నిభాయించుకున్నాడు. ఊపిరి భారంగా ఉంది. నాలుక అర్రులు చాస్తోంది. బాటిల్ తెరిచాడు. మత్తుగా పడి ఉన్న మానస రూపం కళ్ళల్లో మెదిలింది. అంతే. అశేషాను విసురుగా సముద్రంలోకి విసిరాడు. మెలికలు తిరుగుతున్న శరీరాన్ని స్వాధీనపరుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఎంతోసేపు మౌనంగా ఉండిపోయాడు. మానస మందుకు బానిసైతే తను ఇలా ఆక్రోశిస్తున్నాడు. తను తాగొచ్చేటప్పుడు ఆమె కూడా ఇలాగే అల్లాడిపోయేదేమో, ఇలాగే ఆక్రోశించేదేమో. ఎంత కృంగిపోయాడో. ప్రపంచంలో మగవాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తే అసలు తాగడం మానేస్తారేమో. నా ప్రేమలో పట్టున్నప్పుడే ఇలాంటి విచక్షణ జ్ఞానం కలుగుతుంది. స్త్రీగా మానస ఎంత బాధపడిందో, ఎలా వెలవెల్లాడిందో, ఎంత కృషించిపోయిందో. ప్రతీకారంగా మానస అలా ప్రవర్తించే వరకు తనకి బాధ అనుభవంలోకి రాలేదు. మగవారిలో సహనం తక్కువ కాబోలు. భర్త తప్పు చేస్తే భార్య సహిస్తుంది. మరి భార్య తప్పు చేస్తే భర్త సహించడు. ఎందుకని? తొలిసారిగా అతడిలో ఆలోచనలు. ఒకప్పుడు అదే చేదు పానీయాన్ని తను చిత్కరించేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాను? తినగ వేము తీయనుండు అన్నట్టు అయింది తన పరిస్థితి. ఆడవాళ్ల బారి నుంచి తప్పించుకుని తన సంస్కారాన్ని నిలుపుకోవాలని మత్తు మందుకు బానిసనయ్యాను. తనలో తనే అనుకుంటూ తల విదిలించి ఇంటి దారి పట్టాడు. అతని నోరు పిడచగట్టుకుపోయింది. ఇక ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమైందో అనుకుంటూ పైకి వెళ్ళాడు. మానస మంచంపై పడుకునుంది. ఆమెకు సెలైన్ ఎక్కిస్తోంది జయంతి. ఏమైంది? వచ్చారా? భార్య అంటే ఏమనుకున్నారు? ఆమె 3 రోజుల నుంచి ఆహారం తీసుకోక తల్లడిల్లిపోతుంటే వాంతులతో బాధపడుతుంటే ఏమీ పట్టించుకోకుండా అలా తిరుగుతుంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? ఇందుకేనా ఆ రోజు అంత కష్టపడి మీ ఇద్దరికీ పెళ్లి చేసింది? నిలదీసింది జయంతి. ఎలా ఉంది? ఏమైంది? ఆ అమ్మాయిని దక్కించుకోవాలంటే ముందు మీరు మారిపోవాలి. దానికి మీ మీద వల్లమలిన ప్రేమ అర్థం చేసుకోరేమీ? గుమ్మం మీద చేతులు అంచే శక్తిని కూడదీసుకున్నట్టు దీర్ఘంగా క్షణకాలం పాటు మానస వైపు చూసి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడున్నవాళ్ళు తెల్లబోయారు. ఇక తన గదిలోకి వెళ్ళి కబ్బోర్డు తెరిచాడు. విస్కీ, బ్రాందీ బాటిల్స్ విలాసంగా నవ్వుతున్నట్టున్నాయి. మానస రూపం, ఆమె మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. మగవాడికో రీతి, ఆడదానికో రీతి. మగవాడి ప్రవర్తనకు ఆడది కృషించిపోవాలా? గుణపాఠం నేర్పాలా? ఏ విషయమైనా అనుభవంతోనే సరిగా అర్థమవుతుంది. అందుకే ఆ బాధ మురళి అనుభవించాలి. నా ప్రాణం కన్నా ఆయన ఆత్మగౌరవం ముఖ్యం నాకు. ఆయనే నా సర్వస్వం. ఆయన బాగోగుల కోసం నేను ఏమైనా చేయగలను. భార్య మాటలు గుర్తొచ్చి అతనికి హృదయం దేవినట్టయింది. కాదు, ఇదంతా అబద్ధం. ఇవన్నీ నీతి సూత్రాలే, ఆచరణకు పనికిరావు. ఈ ప్రపంచంలోని వ్యధనంతా మర్చిపోవాలంటే తాగాలి. తాగి స్వర్గంలో విహరించాలి.
అంతరాత్మ హెచ్చరిస్తోంది. నిండుగా ఉన్న బాటిల్స్ మైమర్పిస్తూ ఆహ్వానిస్తున్నాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. పెదవులు అదిరిపోతున్నాయి. ఒక్క చుక్కైన నోటిలో పోసుకోమని నాలిక తడుపుకోమని శాసిస్తున్నాయి, కవ్విస్తున్నాయి. చటుక్కున బాటిల్ అందుకున్నాడు మురళి. ఇక కళ్ళు మూసుకుని బాటిల్ మూత తీశాడు. కుడి చేత్తో పైకెత్తాడు. ఆ సీసా అతని నోటి వరకు రాలేదు. ఎడమ చేతిని ముందుకు చాచి దాని మీద కుడి చేత్తో ఉన్న బాటిల్ని బళ్ళున కొట్టాడు. అది పగిలి ముక్కలైపోయింది. విస్కీ నేలంతా పరుచుకుంది. కబ్బోర్డ్లో ఉన్న సీసాలన్నీ ముక్కలయ్యాయి. విస్కీ అంతా నేలపాలైంది. అతని చేతి నుంచి రక్తం ధారగా కారి మత్తు పానీయం కలిసి పారుతోంది. అతడు అలా చూస్తూ నిల్చున్నాడు. అరరే ఇదేమిటి అంది జయంతి. మానస కింద పడున్న గాజు పెంకులను కూడా పట్టించుకోకుండా అతని దగ్గరికి వచ్చింది. కాలిలో గాజు పెంకు గుచ్చుకుంది. తన పైట కొంగుని చింపి అతనికి చేతికి చుట్టింది కంగారుగా. మానస, నువ్విక్కడ ఎలా వచ్చావు? విస్మయంగా చూశాడు మురళి. జయంతి నవ్వేసింది. మురళి, నువ్వెప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుని ఆ సీసాలను పగలగొట్టావో అప్పుడే ఆమె ఆరోగ్యం బాగైపోయింది అంది కళ్ళను తిప్పుతూ. మరి సెలైను మత్తు అదేం లేదండి. నాగేంద్ర మీకు వల వేసినట్టే మానసకి ఇవ్వాలని ఏర్పాటు చేశాడు. నువ్వు తాగడం వలన మీ మధ్య మనస్పర్ధలు వచ్చి ఆయన గ్రహించి మానసను ఓదార్చి మహిళా మండలి ఆడవాళ్ల చేతే డ్రగ్స్ ఇప్పించి ప్రోత్సహించాడు. మానస వారి వద్ద డ్రగ్గు కొనుక్కుంది కానీ తినలేదు. తిన్నట్టు వారిని మిమ్మల్ని నమ్మించింది. చాకచక్యంగా తన సంసారాన్ని చక్కబెట్టుకుంది. ఆ డ్రగ్స్ అమ్మే ముఠాను పట్టుకుని పోలీసులు అప్పగించింది. ఇక అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. నేను లండన్ని మానస నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. మీ పెళ్ళికి కష్టపడ్డదంతా కూడా వృధా అనిపించింది. ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించి ఇలా నాటకం ఆడాలని నిశ్చయించుకున్నాను. మానసకు నా పూర్తి సహకారాన్ని అందించి మీ సంసారాన్ని నిలబెట్టగలిగాను. ఎలాగైతే నీ నాటకాన్ని రక్తి కట్టించగలిగాం. డ్రగ్స్ అమ్ముతున్న దుండగుల్ని పట్టించగలిగాను. డ్రగ్స్ వారిచ్చేటప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీసి మాటలు టేప్ చేశాం. మానస నిజంగానే డ్రగ్ తింటుందని వాళ్ళు ఆమెకు దగ్గరయ్యారు. వాళ్ళ విషయాలు వాళ్ళ స్థావరాలన్నీ కనిపెట్టి అమాయకులు ఎవరు వాళ్ళ వలన మోసపోకూడదని పోలీసులకు పట్టించాం. ఈరోజే వారిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో నాగేంద్ర కూడా ఉన్నారు. ఇలా జరిగినందుకు ఏమనుకోకమ్మా అంది మానస అక్కను చూసి. పోన్లే అక్క, కనీసం ఇప్పుడైనా ఆయన బాగుపడితే అంతే చాలు అందామె. విస్తుపోయిన మురళి ఇంకా వాస్తవంలోకి రానట్టుగా నిఠారుగా నిల్చున్నాడు. అతనికి మానస మీద కోపం రాలేదు, అభిమానం అధికమైంది. మురళి, నన్ను క్షమించు. నిన్ను మార్చాలనే సదుద్దేశంతో అలా ప్రవర్తించి నీ బాధకు కారణమయ్యాను. లేదు మానస, నువ్వే నన్ను క్షమించాలి. ఇక ముందెప్పుడు మన స్వర్గం లాంటి సంసారంలో కన్నీళ్లు రావు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మురళి. అదండి కథ. చూసారా, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏ పనైనా అవుతుంది. చక్కగా మత్తు మందులకు అలవాటు పడిన వాళ్ళు, డ్రగ్స్కి అలవాటున పడిన వాళ్ళు, మందుకు అలవాటున పడిన వాళ్ళని అందరినీ సెటిల్ చేశారు లాస్ట్కి కదా. థ్యాంక్ యూ. ఇంకొకటి, మీరందరికీ మా ఈ కథలు నచ్చినట్టయితే మీ బంధువులను కానీ స్నేహితులను కానీ అందరినీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరు. అలాగే నాకు మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే మీకు ఇంకా మంచి కథలు ఎప్పటివో 1930, 20, 50 అలాగే ఏవైనా కానీ ఓల్డ్ కథల్లోనే మనకేంటంటే స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. కొత్త కథల్లో కొద్దిగా అంటే ఇలాంటి డిటెక్టివ్, సస్పెన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. అయితే మనకు సంబంధించి మన స్టోరీలు వినాలి అంటే మాత్రం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయాల్సిందే. అంత గొప్ప కథలు ఉన్నాయి. కనీసం దరిదాపులా ఒక 7-8 వేల కథలు ఉంటాయి దాంట్లో. మరి మన ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేపిద్దామా మన గ్రూప్లో? యాడ్ చేపిస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నమ్మకాన్ని అయితే వమ్మైతే చేయను, అది మాత్రం స్పష్టంగా చెప్పగలడు ఈ శ్రీనివాస్. థ్యాంక్ యూ.